నిన్న రాంబాబు అలా అన్న వెంటనే అడు కరుణాకర్ రెడ్డి టీం దిగారు రంగంలోకి. వచ్చారా? ఆ మాసం ముక్కలు తింటా ఒక వీడియో తీసి పంపించారు. ఇప్పుడు ఆ వీడియో తీసినప్పుడు ఆ జూమ్ తీసి తీస్తే దారిని పోయి భక్తులు తీశారని అన్నారు వాళ్ళు. దారిని పోయి భక్తులు వచ్చి వాళ్ళు అన్నం తింటున్నప్పుడు వాళ్ళు జూమ్ తీసి తీస్తే పెడేయమని కొట్టరు దావడం. ఇదంతా ఇంత ఫేక్ ముండా కొడుకులు మనం ఈ ప్రపంచంలో చూడలేదు. అందులో ఈ కరుణాకర్ రెడ్డి అన్నవాడిని కొట్టుకుంటా రోడ్డు మీద తీసుకెళ్తేనే కానీ అతని దారిలో రాడు. ఈ ప్రభుత్వం అతన్ని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టుకుంటా తీసుకెళ్తారు చూడండి, అలా తీసుకెళ్తేనే దారిలోకి వస్తాడు. లేకపోతే అతను మాట్లాడి మనం కంపరం వచ్చేస్తుంది. తిరుపతిలో కూర్చుని తిరుమల తిరుపతి దేవస్థానం అతనికి ఎక్కినంత విషయం, నీకు రోగమో ఏంటో తెలియట్లా. బిఆర్ నాయుడు గారిని తిట్టుకుంటాడో, నేనేం చేశాడే ఆయన. అవును, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసి ప్రక్షాళన చేస్తుంటే వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటంటే అసలు ఇతను సుబ్బారెడ్డి అమ్మ మీ బారిన పడింది ఈ రాష్ట్రం. అసలు ఏ పాపం చేసుకున్నారు వీళ్ళు, మీ ముఠా తగులుకుంది రాష్ట్రానికి. మీ బతుకులేంటి ఒకప్పుడు 2004 ముందు మీరు ఎవర్రా మీరంతానే అసలు ఈ రాష్ట్రాన్ని మీరు తగులుకున్నారు దరిద్రంలాగానే. కొన్ని రాష్ట్రాన్ని దోసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద పడి అక్కడ నా మనుషులు 2000 మంది ఉన్నారంటే సిగ్గు లేకుండా. ఇంకా అంటే మీ ముఠా ఇంకా 2000 మందిని పెట్టావా, ఖచ్చితంగా మీ కాళ్ళు చేతులు పడిపోతాయి ఎప్పటికప్పుడు. నీకు మామూలు రోగం రాదు. దేవుడు నువ్వు ఏ మతస్థుడు అని అవునాయి.